చరిత్రలో ఆకర్షణ ప్రేమ పేరుతో ఎన్నో యుద్ధాలే జరిగాయి. అలాంటివి మళ్లీ జరగకూడదనే ఉద్దేశంతో ట్రంప్ ఓ నిర్ణయానికొచ్చారు. తమ దేశానికి సంబంధించిన ప్రజలు ఎక్కడ ఉన్నా ఎలా ఉన్నా హనీ ట్రాప్కి గురికాకుండా ఉండాలని ఎన్నో చర్యలు తీసుకుంటున్నారు. ఇదే సమయంలో ఏప్రిల్ 3, 2025న అసోసియేటెడ్ ప్రెస్ ద్వారా ఒక వార్త విడుదలైంది. అమెరికా ప్రభుత్వం చైనాలోని తన సిబ్బంది, దౌత్యవేత్తలు, వారి కుటుంబాలు, భద్రతా అనుమతులు ఉన్న కాంట్రాక్టర్లకు ఓ మెసేజ్ని పంపింది అన్నది ఆ వార్త సారాంశం. చైనా పౌరులతో తమ పౌరులు ఎలాంటి ప్రేమ లేదా శృంగార సంబంధాలు కలిగి ఉండకూడదని అధికారికంగా ఆర్డర్ ఇచ్చింది. ఇదేదో సాధారణ విషయం కాదు. దీనివల్ల తమ దేశ గూఢచారులు హనీ ట్రాప్ ద్వారా దోచుకుంటారనే భయంతో ట్రంప్ తీసుకున్న తీవ్రమైన చర్య. అసలు ఈ హనీ ట్రాప్ ఎలా జరుగుతుంది అంటే, ఒక అపరిచితుడు లేదా అపరిచితురాలు తాము లొంగదీసుకోవాలి అనుకున్న వ్యక్తులను మానసికంగా, భౌతికంగా ఆకర్షిస్తారు. తర్వాత లొంగిపోయిన వ్యక్తుల దగ్గర నుంచి రహస్యంగా వారి దేశ రహస్యాలను దోచుకుంటారు. నిజానికి ఇది ఇప్పుడు కొత్తగా జరుగుతుందేమీ కాదు. పాతకాలంలో యుద్ధ సమయం అప్పుడు ఉపయోగించిన భయంకర గూఢచార వ్యూహం ఇది. అప్పట్లో మాస్కోలో ఒక అమెరికన్ మెరైన్ సోవియట్ ఏజెంట్తో ప్రేమలో పడి దేశ రహస్యాలను చాలా వరకు చేరవేశాడు. ఇప్పుడు చైనా ప్రభుత్వం ఇదే పద్ధతిని అనుసరిస్తోందని యుద్ధ నిపుణులు చెబుతున్నారు. ఇక్కడ మరొక ఆసక్తికరమైన విషయం కూడా ఉంది. చైనా కేవలం హనీ ట్రాప్ గూఢచారులపై మాత్రమే ఆధారపడదు సరికదా. ఆ గూఢచారులు సాధారణ పౌరులై ఉంటారు. మీ పొరుగువాడి రూపంలోనో, మీకు తెలిసిన స్నేహితుడి రూపంలోనో వచ్చి మీపై ఒత్తిడి తెచ్చి మీ నుంచి మీకు తెలియకుండా కూడా సమాచారం సేకరించొచ్చు. చైనా ఏజెంట్లు సామాన్య ప్రజలను కూడా బెదిరించి లేదా భయపెట్టి గూఢచర్యం చేయించవచ్చు. కాబట్టి స్థానిక వ్యక్తితో సంబంధం అనేది ముఖ్యంగా అమెరికన్ దౌత్యవేత్తలకు ముప్పుగా మారొచ్చు. అలాగే చైనా, అమెరికా దేశ సంబంధాలపై ఇది ఎక్కువగా ప్రభావం చూపొచ్చు. ఈ సంవత్సరం వరకు చైనాలోని అమెరికా సిబ్బంది, స్థానికులతో ప్రేమ సంబంధాలకు సంబంధించి ఇంకా నివేదిక రావాల్సిందే. కానీ ఇప్పుడు పూర్తి నిషేధాజ్ఞలు ఎందుకు ఇచ్చారో అని మీరు అనుకోవచ్చు. బీజింగ్ ఈ హనీ ట్రాప్ పథకాన్ని ఉపయోగించి అమెరికన్ రహస్యాలను దొంగలించడంలో దూకుడుగా ఉందని అంతర్గత వర్గాలు చెబుతున్నాయి. ఒక్కసారి ఆలోచించండి. అమెరికా దౌత్యవేత్త తన దేశ రహస్య సమాచారాన్ని సన్నిహిత సంభాషణలో వేరొకరి దగ్గర బయట పెడితే అమెరికాకు ఎంత నష్టం? అందుకే ట్రంప్ చాలా జాగ్రత్తతో ఉన్నారు. అందుకే ముందస్తు ఆజ్ఞలు జారీ చేశారు. ఇక్కడ ఇంకా ఆసక్తికరమైన విషయం ఉంది. చైనాకు కూడా ఇలాంటి కఠిన నియమాలు ఉన్నాయి. వారి దౌత్యవేత్తలు, సైన్యం, విదేశీయులతో డేటింగ్ చేయకూడదన్న నియమం కఠినంగా ఉంది. అంతెందుకు, చైనా ప్రభుత్వంలో పనిచేసే ఉద్యోగులు తమ దేశం విడిచి వెళ్లడానికి కూడా 1,00,000 అనుమతులు పొందవలసి ఉంది. కానీ అదే చైనా గూఢచారులు మాత్రం ఏమైనా, ఎప్పుడైనా, ఎలాగైనా చేయొచ్చు. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి అన్న సామెత ట్రంప్కి బాగా వంటబట్టినట్టుంది. మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అన్న నినాదంతో దూకుడుగా ఉన్న ట్రంప్ తమ దేశంలో ఉన్నవారినే కాదు, వేరే దేశంలో ఉన్న తమ వారిని కూడా ఓ కంట కనపెడుతూనే ఉన్నాడు. ఏది ఏమైనప్పటికీ కత్తికి, కనకానికి దాసుడు కానివాడు కాంతానికి దాసుడు అన్న నానుడి ఉండనే ఉంది కదా. ట్రంప్ ఎన్ని ఆజ్ఞలిచ్చినా అందమనే వల ముందు ఎటువంటి ఆజ్ఞలైనా విలవిలే.